birthday to you. Happy birthday to you. Yes, look. బర్త్డే సాంగ్ ఇంగ్లీష్ లోనే కాకుండా జర్మన్ లో కూడా పాడేసాం. హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసి మా ఆద్య సెకండ్ బర్త్డే వీడియో. ఈ బర్త్డేకి నేను చేసిన ప్రిపరేషన్ అంటే కేక్ అయి ఉండొచ్చు, డెకరేషన్ అయి ఉండొచ్చు, ఇంకా ఫుడ్, వీటన్నిటి ప్రిపరేషన్స్ మేము ఎలా చేసామో చూపించబోతున్నాము. బర్త్డే అంటేనే కేక్, సో ఫస్ట్ కేక్ అయితే చూపించాలనుకుంటున్నాను. కేక్ ని నేను ఎలా ప్రిపేర్ చేశాను, ఆ ఐటమ్స్ అన్ని ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను అవన్నీ చెప్తాను ఇప్పుడు డీటెయిల్స్. ఈసారి ఆద్య బర్త్డేకి జంగల్ థీమ్ కాబట్టి జంగల్ థీమ్ ఐటమ్స్ ని నేను ఆన్లైన్ లో టేము యాప్ లో ఆర్డర్ చేశాను. కావాలంటే అమెజాన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు, ఇలాంటివి దొరుకుతాయి. ఇవేవి కూడా ఎడిబుల్ కాదు, అంటే తినేటివి అయితే అది కాదు, జస్ట్ ప్లాస్టిక్ ఫిగర్స్ అంతే, జస్ట్ డెకరేషన్ కోసం. కేక్ అయితే జస్ట్ వనీలా కేక్, అందరూ కష్టాలు పడ్డట్టే నేను కూడా కష్టాలు పడి దాన్ని సాఫ్ట్ గా నీట్ గా రావడానికి ట్రై చేశాను. ఈ కేక్ పైన నార్మల్ గా ఇవన్నీ పెట్టేస్తాను. నేమ్ అది రాయడం కోసం అనేసి నేను ఇలా ప్లాన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే చాక్లెట్ కేక్ మధ్యలో సమ్ క్రీమ్ అది ఫిల్ చేసి ఉంటుంది. ఈ చాక్లెట్ కేక్ లేయర్ అనేది చాలా సన్నగా ఉంటుంది, జాగ్రత్తగా తీయాలి లేదంటే విరిగిపోతుంది. అందుకనేసి నేను మెల్లిగా తీస్తున్నాను. ఇంకా కేక్ డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఇవన్నీ ఇక్కడ మంచిగా నీట్గా పెట్టేద్దాము అన్ని ఫిగర్స్ ని. ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ కోసం పెట్టిన యానిమల్స్ కానీ ట్రీస్ కానీ అన్ని కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసినవే. ఆ హ్యాపీ బర్త్డే అదంతా కంప్లీట్ గా ఆన్లైన్ లో ఆర్డర్ చేసినవి, నేను ఏమీ చేయలేదు, జస్ట్ అక్కడ పెట్టేశాను ప్లాస్టిక్ వి అవన్నీ. ఇప్పుడు నేను చేసేది ఈ ఆల్ఫాబెట్స్ నేను వైట్ చాక్లెట్ మెల్ట్ చేసి ఒక మోల్డ్ లో వేసి చేసుకున్నా. లాస్ట్ టైం సాన్విక్ చేసినప్పుడు ఉంటే అవే వాడుతున్నా. ఈ ఆల్ఫాబెట్స్ కూడా జర్మనీలో అయితే రెడీమేడ్ గా దొరుకుతున్నాయి ఇప్పుడు షాప్స్ లలో, అది యూస్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ చాక్లెట్ బ్రెడ్ ఒట్టిగా అంటిపోయిద్ది ఎందుకంటే క్రీమే కాబట్టి. ఇప్పుడు ఈ చాక్లెట్ ఆల్ఫాబెట్స్ మట్టుకి ఈజీగా అంటవు, వాటి కోసం నేను కొంచెం క్రీమ్ అప్లై చేస్తున్నా. బ్యాక్ సైడ్ క్రీమ్ అప్లై చేస్తే ఆ బ్రెడ్ కి ఈజీగా అంటుకుపోతాయి. క్రీమ్ అప్లై చేయడం వల్ల కొంచెం క్లమ్జీగా అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, లాంగ్ వ్యూలో మనకి ఏం కనిపించదు. సో హియర్ ఈజ్ అవర్ కేక్. ఈ డెకరేషన్ మీకు యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. బర్త్డే అంటే కేక్, ఆ తర్వాత డెకరేషన్ కదా. సో ఇప్పుడు నేను డెకరేషన్ ఎలా చేయబోతున్నానో చూపిస్తాను. క్రేప్ పేపర్ అంటాం కదా, క్రేప్ పేపర్ అంటే దొరుకుద్ది బయట. నేను ఇది జర్మనీలో ఉన్న వాళ్ళకైతే ఇది యాక్షన్ లో కూడా దొరుకుద్ది, నేను యాక్షన్ లో తీసుకున్నా. దీన్ని గిఫ్ట్ వ్రాప్ చేసినట్టుగా వ్రాప్ చేయాలి ఈ డబ్బాకి. ఇప్పుడు ఈ డబ్బాకి వ్రాప్ చేసినట్లయితే మంచిగా పెద్దగా వస్తుంది. ఇది వ్రాప్ చేసినట్లయితే ఈ డబ్బా తయారవుతుంది. ఈ క్రేప్ పేపర్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటది, బట్ ఇట్స్ ఓకే, ఫోటోలో అంత కనిపించదని నేను లైట్ తీసుకున్నాను. అంటే దూరం నుంచి మనం చూస్తాం కదా డెకరేషన్ ని, సో ఏం కాదు. ఇది మెటాలిక్, ఇది మెటాలిక్ పేపర్ అనుకోండి. యా మెటాలిక్ పేపర్, ఇది కూడా యాక్షన్ లోనే తీసుకున్నాను నేను. దీన్ని మనం ఇలా ఈ పైన బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా పెన్సిల్ తో ఇట్లా లేఅవుట్ వేసుకున్నాను. లేఅవుట్ వేసేసుకుని కట్ చేసేసుకున్నాను. సో అలా కట్ చేసినవి ఇవన్నీ. ఇప్పుడు దీన్ని ఈ డబ్బా పైన పెడతాను నేను జస్ట్ గ్లూ యూజ్ చేస్తున్నాను దీనికి పెట్టడానికి. ఇదైతే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందని రేపటి వరకు ఆగుద్ది. కరెక్ట్ గా కావాలి అంటే ఇట్లా ఆపోజిట్ లో తిప్పేద్దాము. తిప్పేసి ఇట్లా రెండు చేతులతో ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్ గా అంటుకుంటది. సో ఇప్పుడు 5 బాక్సెస్ అయితే మనకి రెడీ అయిపోయాయి. ఈ బాక్సెస్ క్రేప్ పేపర్ పెట్టడం వల్ల ట్రాన్స్పరెంట్ గా ఉంది అనిపిస్తే కావాలంటే వైట్ షీట్ కానీ ఏదైనా కలర్ షీట్స్ కానీ పెడితే మీకు బాక్స్ ఏంటి అనేది కూడా కనిపించదు దగ్గర నుంచి కూడా. యానిమల్స్ టెడ్డీ బేర్స్ అవి పెడతాను. సో నా దగ్గర కొన్ని టెడ్డీ బేర్స్ ఉన్నాయి, సో అది ఇక్కడ పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకుందాము. ఇంకొకటి మిస్ అయింది, ఇంకొకటి తెస్తుంది. నేను ఫ్రెండ్ అడిగాను ఇంకొకటి టెడ్డీ బేర్ కావాలి. నెక్స్ట్ వచ్చి బెలూన్స్. బెలూన్స్ కొన్ని హీలియం బెలూన్స్, అంటే హీలియం గ్యాస్ ఫిల్ చేస్తున్నాము కొన్ని బెలూన్స్ కి. అది ఈ సైడ్ కి ఆ సైడ్ కి అలా నిలబడి ఉంటాయని, అందుకనేసి ఇప్పుడు హీలియం గ్యాస్ ఫిల్ చేస్తున్నాము. నేను ప్రతి బెలూన్ ఈక్వల్ గా రావటం కోసం అనేసి ఒక చిన్నగా కార్డ్బోర్డ్ పైన 23 సెంటీమీటర్స్ పెట్టి ఇట్లా డయామీటర్ పెట్టి హోల్ చేసుకున్నాను. అందులో ఫిట్ అయ్యేంత వరకు ఫిల్ చేయటం అన్నట్టు దాంట్లో హీలియం గ్యాస్ ని. ఇలా చేయటం వల్ల అన్ని ఈక్వల్ గా వస్తాయి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా రాకుండా నీట్ గా లుక్ ఉంటుందని చేసుకుంటున్నా. ఈ హీలియం గ్యాస్ బెలూన్స్ ఏంటంటే పైనకి వెంటనే ఎగిరిపోతాయి కదా, అందుకనేసి ఈ డెకరేషన్ కి యూజ్ చేసే థ్రెడ్ తో కింద డోర్ స్టాపర్ కి కట్టేశాను.
సో దట్ అవి పైనకి ఎగిరిపోవు, లేదంటే పైనకి ఎగిరిపోతాయి ఈ హీలియం బెలూన్స్ కాబట్టి. ఇది ఒక 7 to 8 అవర్స్ వరకు ఇట్లానే నిల్చొని ఉంటాయి ఈ బెలూన్స్ అన్ని. నేను ఈ బెలూన్స్ అన్నింటినీ కూడా బ్యాక్ డ్రాప్ ని బెలూన్స్ ని టేములో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా కొన్ని బెలూన్స్ వచ్చేసి ఇలాంటిది ఒకటి ఇచ్చాడు వాళ్ళే, జస్ట్ నార్మల్ ఎయిర్ ఫిల్ చేసి దీనికి పెట్టాను. సో దట్ అలా అయిపోయింది మంచిగా దగ్గరికి. ఫైనల్ గా డెకరేషన్ అనేది ఇలా వచ్చింది ఆ బెలూన్స్ తో, ఇంకా ఈ బాక్సెస్ తో. అక్కడ యాక్చువల్లీ నెంబర్ 2 అనేది పగిలిపోయింది. నేను అందుకే మళ్ళీ మెటాలిక్ తో నేను 2 చేశాను. అందుకే హ్యాపీ బర్త్డే పక్కన 2 అనేది పెట్టాను. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్న బ్యాక్ డ్రాప్ కూడా టేములోనే ఆర్డర్ పెట్టుకున్నాను, జంగిల్ థీమ్ బ్యాక్ డ్రాప్ అని. నెక్స్ట్ వచ్చి ఫుడ్ వచ్చి నేను పిజ్జాస్ బేక్ చేశాను, ఇంకా ఫిష్ తో చేసిన స్నాక్స్ చేశాను. ఇది వచ్చి గార్లిక్ బ్రెడ్ అంటారు కదా అలా అన్నట్టు. ఇంకా చికెన్ నగెట్స్ కూడా బేక్ చేసాము. కొంచెం వాటర్ మిలన్, లైట్ గా వెజిటేబుల్స్ కట్ చేశాను. అందరికి ఇష్టమైన పోమోస్ బేక్ చేశాను. ఇవన్నీ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను ఎలా బేక్ చేశాను. కొంచెం గ్రిల్ పార్టీ కూడా చేసుకున్నాము ఆ రోజు నైట్ డిన్నర్ కోసం అనేసి. సో ఫైనల్ గా ఆద్య బర్త్డే ఇలా జరిగింది. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.